వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుండి ప్రణవానంద దాస్ ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. అక్షయ తృతీయ రాబోతోంది. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, దాని యొక్క విశిష్టతలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అండి. అసలు అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం ఇదే చెప్తూ ఉంటారు ప్రతిసారి. అసలు ఏం కొనాలి, ఏమి దానాలు ఇవ్వాలంటారు? అక్షయ తృతీయ ఈరోజు ఏ పని చేసినా సరే అది అక్షయం అవుతుందట. అక్షయము అని అంటే ఎటర్నల్గా మనతోటి వచ్చేస్తుంది, ఎక్కువగా అని కూడా చెప్పచ్చు. ఎటర్నల్గా మనతో పాటు ఉండిపోతుంది అని అన్నారు. ఇప్పుడు బంగారం కొనటం అని అనుకున్నాను అనుకోండి, ఎటర్నల్గా మనతో బంగారం ఉండిపోయింది అనుకోండి, ఏం చేసుకుంటాం? కొన్ని రోజులు బంగారాన్ని అనుభవిస్తాం, పోయాక బంగారాన్ని ఏం చేసుకుంటాం? కాబట్టి అక్షయ తృతీయ రోజు చేయాల్సినది కొనటం కాదు, ఇవ్వటం, దానం ఇవ్వటం. ఎవరికైనా మనం మంచి చేసామనుకోండి, ఎప్పటికీ మనం మంచి చేసే స్థాయిలో ఉంటాం. అదే కానీ కొన్నామనుకోండి, ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే సంగతిలోనే ఉండిపోతాం. కాబట్టి అక్షయ తృతీయ రోజు చేయవలసిన పని ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క సేవ, భక్తుల యొక్క సేవ, వీలున్నంత దాన ధర్మాది కార్యక్రమాలు. మీకు ఒక విషయం చెప్తాను. పరీక్షిత మహారాజు ఒకసారి తన రాజ్యంలో వెళ్తూ ఉంటే ఒక ఎద్దు ఒకటే పాదం పైన నించొని ఉంటుందన్నమాట, 3 పాదాలు కూడా ఉండవు. అప్పుడు ఒక వ్యక్తి, నల్లటి వ్యక్తి, విచిత్రంగా భయంకరంగా ఉండే ఒక వేషం వేసుకున్న ఆయన అక్కడ ఎద్దు ఆవుని హింసిస్తున్నది చూస్తాడు పరీక్షిత మహారాజు గారు. అప్పుడు ఆ వ్యక్తిని శిక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నేను క్షమించు, నేను నీ యొక్క శరణ్లో ఉంటా, నన్ను సంహరించకు, నన్ను కాపాడు అని చెప్పినప్పుడు, సరే నిన్ను వదిలేస్తా, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి అంటాడు, అయ్యా ఇది కలి యుగం, నేను కలి పురుషుణ్ణి, నన్ను తరిమేయలేవు, నువ్వు ఏదో ఒక స్థానం ఇవ్వు, అక్కడ నేను ఉంటా, మిగతా వాటి దగ్గరికి వెళ్ళను, దాన్ని నేను పాడు చెయ్యను అని చెప్తారనమాట. అప్పుడు కలిపురుషుడికి ఇచ్చిన 4 స్థానములు ఏమిటి అని అంటే, ఎక్కడైతే జనములు మాదక ద్రవ్యములను సేవిస్తూ ఉంటారు, అంటే ఇంటాక్సికేషన్ అని అంటాం కదా, లిక్కర్, సిగరెట్, గుట్కా, మాణిక్ చంద్ ఇవన్నీ వేసుకుంటారు చూడండి, ఇదంతా ఒక ప్లేస్. అలాంటి వ్యక్తులలో కలిపురుషుడు ఉంటాడు అని, కలి ప్రభావం ఉంటుంది అని. రెండవది, ఎక్కడైతే జూదం ఆడతారు, పేకాట ఆడటం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజులలో. తర్వాత బెట్టింగ్లు చేయటం, జూదము అని అంటే ఎనీ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లలో బెట్టింగ్ పెడుతుంటారు, కొంతమంది కెసినాలలో బెట్టింగ్ పెడుతూ ఉంటారు, ఏదైనా గ్యాంబ్లింగ్, జూదం కిందికి వచ్చేస్తుంది అనమాట. మూడవది, ఎక్కడైతే ప్రాణులని హింస చేస్తూ ఉంటారు, ప్రాణి హింస, జీవహింస జరుగుతుందో ఆ ప్రదేశం. నాలుగవది, ఎక్కడైతే వ్యభిచారము, అవైధ స్త్రీ సంఘము లేదా పురుష సంఘము ఏదైనా ఓకే, ఈ 4 ప్రదేశాలలో నువ్వు ఉండాలి, ఇది తప్ప ఇంకొక ప్రదేశంలో ఉండకూడదు అని పరీక్షిత మహారాజు గారు చెప్తారు. కలిపురుషుడు అంటాడు, నీ రాజ్యంలో ఈ 4 లేనే లేవు, మరి నాకు ఎక్కడ స్థానం ఉంటుంది అని అంటే, అప్పుడు 5వ స్థానం ఒకటి ఇస్తారనమాట, అది బంగారం. ఎక్కడైతే పరిమితానికంటే మించి బంగారం ఉంటుందో అక్కడ కలిపురుషుడు యొక్క స్థానం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడైతే బంగారాలు ఎక్కువైపోతాయి అక్కడ అన్నతమ్ముల మధ్య తగాడాలు వస్తాయి. ప్లస్ బంగారం ఎక్కువ ఉందనుకోండి, మీరు ఇంట్లో ఉండడానికి కూడా మనం ఏమంటాం, జైల్లకు ఉన్నంత ఐరన్ రాడ్లు పెట్టుకోవాలి, ఇల్లు చుట్టూ బిగిస్తారు కొంతమంది, చూసారా? జైల్లో ఉంటుంది ఇల్లు, మొన్న ఒకళ్ళు చూస్తే మొత్తం ఐరన్ రాడ్లతో మొత్తం ఇచ్చేసారు, సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ వైర్లు అవన్నీ ఉన్నాయి, దీనికంటే జైలు బెటర్ అనిపించింది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా మన దగ్గర అత్యంగా ఉంది అని అంటే మనకి వచ్చేది సుఖం కాదు, భయం, దాచుకోవడానికి, కాపాడుకోవడానికి. కాబట్టి ఈ కలి పురుషుడి యొక్క అన్నిటికంటే ఫేవరెట్ స్థానం బంగారం. కాబట్టి బంగారానికి మేము వ్యతిరేకం కాదు, బంగారం కొనుక్కోవడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అన్నది మాత్రం శాస్త్రోక్తమైన విషయం కాదు. అంటే ప్రభుజీ మీరు దానం ఇవ్వమన్నారు, ఏమేం దానాలు ఇవ్వచ్చు అంటారు? మనకి భగవంతుడికి ఏది ఇచ్చినా అది అక్షయం అవుతుంది, ఇచ్చే మనసుతో మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు మనకి అక్షయ తృతీయ రోజు ఇంకొక విశేషం ఏంటో తెలుసా, చందన
ఉత్సవం అని చేస్తారు. చందనోత్సవం. సింహాచలంలో అప్పన్న స్వామికి చేస్తారు. అలానే మిగతా వైష్ణవ క్షేత్రాలలో, బృందావనాది క్షేత్రములలో చందన ఉత్సవం చేస్తారనమాట. ఎన్ని రోజులు చేస్తారు బృందావనం అంటే 21 రోజులు చందన ఉత్సవం చేస్తారు. అయితే మనకి ఏ ఆలయంలోనైనా చందనం ఇవ్వచ్చు భగవంతుడి యొక్క సేవకి. ఎందుకంటే ఇప్పుడు వేడి పెరిగిపోతుంది కదా, భగవంతుడి యొక్క శ్రీమూర్తికి చలవ చేయడానికి కోసం చందనాన్ని లేపనం చేస్తారనమాట. లేదండి మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము చందనం కొని ఇవ్వలేము, చందన సేవకి ఇవ్వలేము అన్నవాళ్ళు మీరు స్వయంగా ఆలయానికి రోజు అరగంట సేపు వెళ్ళి చందనాన్ని నూరండి. మేము సేవ, ఆ సేవ ఎప్పటికీ మనతో పాటు ఉంటుంది. భగవంతుడికి సేవ చేసుకునే ఒక అవకాశం అంటే ఎంత గొప్పది చెప్పండి. అద్భుతం. కాబట్టి మనకి మంచి దానము, భగవంతుడికి కావాల్సిన సేవ, పుష్పాలు, చందనము ఏదైనా మనం అందించవచ్చు. తర్వాత భాగవతోత్తములకి ఏదైనా ఆలయంలో అన్నదానం కోసం మనం ఇవ్వచ్చు డబ్బులు. ఆలయ ప్రసాదం భగవత్ ప్రసాదంగా 10 మందికి పెడితే ఆ పుణ్యం అంతా కూడా మనకు వస్తుంది. ఎప్పుడు మనం ఇచ్చే పొజిషన్లో ఉండగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇచ్చే పొజిషన్లో ఉండటం అంటే గొప్ప విషయమే కదండి. ఒక 10 మందికి పెట్టే ఒక అదృష్టం ఉంది అని అంటే ఎంత విశేషం చెప్పండి. కాబట్టి ఏ రోజైనా మనం చేయాల్సింది ఇవ్వటమే కానీ ఏ రోజు కూడా సనాతన సంస్కృతి ఈ రోజు నువ్వు తీసుకో అని చెప్పదు. కాబట్టి అక్షయ తృతీయ తీసుకునే రోజు కాదు, కొనుక్కునే రోజు కాదు, దాచిపెట్టుకునే రోజు కాదు, ఇచ్చే రోజు. కాబట్టి మనం కానీ అక్షయ తృతీయ రోజు మంచిగా భగవత్ సేవ, భాగవతోత్తముల సేవ, భగవత్ ప్రసాద సేవ, వితరణ కానీ మనం చేయగలిగితే అది మనకి చాలా మంచి చేస్తుంది అన్నమాట. అసలు అక్షయ తృతీయ గురించి అద్భుతమైన వాక్యాలు చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.